9 న్యూస్. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మీదుగా మంత్రి పర్యటన కొనసాగింది. సారపాకలో బూర్గంపాడు మండలానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం కోసం కరకట్ట నిర్మాణం జరపాలని గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని పొంగిలేటిని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బూర్గంపహాడ్ మండల తహసీల్దార్ ముజాహిద్, ఎండీఓ జమలారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్, పినపాక నియోజకవర్గం. రిపోర్టర్ షేక్ ముజాఫర్. సో అదే మన లిస్ట్ సో అక్కడ గోదావరి నుంచి నీళ్ళు రాకుండా ఇసుక బస్తాలు కూడా వేసినారు, గటర్ కూడా ఇన్సైడ్కి రాకుండా ఎస్ ఇటు నుంచి అటు రాకుండా. అండ్ ఇప్పుడు అవతల నుంచి పంపింగ్ కోసం పంప్స్ రెడీ అవతల లోకల్ వాటర్ పెద్దగా ఏం లేదు పెద్దగా రావాలి. మన 7 పంప్స్ ఇప్పుడు టోటల్ 9 పంప్స్ రెడీ. సెకండ్ అయిపోయింది. సెకండ్ ఎంత? తమ్ముడు మైక్ తీసుకోవడం వైర్లెస్ రవి